ఆయన సృష్టివి నువ్వు ఊరికినే రాలేదు అమ్మ నాన్న కడుపులో నుంచి అన్న విషయం. దేవుని ప్రేమను మళ్ళీ నువ్వు ఈ లోకంలో బ్రతుకుతావు, చనిపోతావు, పరలోక రాజ్యం వెళ్ళాలి. దేవుని ఇప్పుడు మనం విన్న సంగతులన్నీ వారికి దేవుని ప్రేమను బట్టి మనం తెలియజేయాలి. ఆయన ఆజ్ఞలన్నింటినీ నెరవేర్చి అనుసరించినడలా నీ దేవుడు నీ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాడంట. దేవుని మాటలు, నా మాటలు కాదు. ప్రేమేంటంటే వాళ్ళారా, మన జీవితాల్లో ఆశీర్వాదం రావాలంటే మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయన మాటను విని మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇదిగో నిన్ను గొప్ప జనంగా చేస్తాను అన్నాడు, నీ ఆయనను గొప్ప చేస్తాను అన్నాడు. అంతేకాదు ఆదికాండము 45వ అధ్యాయంలో కూడా చూసుకుందాం ఒకసారి. ఆదికాండము 45వ అధ్యాయంలో కూడా అలాగ మరి ఎలాగ గొప్ప చేశాడో ప్రభు చూద్దాం. గొప్ప జనంగా చేస్తానన్నాడు కదా. నా ఆదికాండము 45వ అధ్యాయంలో కూడా చూస్తే 8వ వచనంలో చూడండి. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీదకి ఏలికగాను నియమించాను. మనకి యోసేపు విషయం తెలుసు, దేవుడు పంపించాడు నన్ను ఇక్కడికి అంటున్నాడు. అంటే ఎలాగా మనల్ని ఆశీర్వదిస్తాడో దేవుడు మనం ఇక్కడ మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎప్పుడు ఆయనకు లోబడినప్పుడు, ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు, సపరేటెడ్ లైఫ్లో మనం ఉన్నప్పుడు, దేవుని కోసం భయభక్తులతో మనం ఉన్నప్పుడు అని మనం ఇందాక మాట్లాడుకుంటూ వచ్చాం. ఇక్కడ అంటున్నాడు, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, ఫరోకే తండ్రిగా చేశాడంట. చూడండి, అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీదకి ఏలికగాను నియమించాను. మనకి యోసేపు విషయం అంతా తెలుసు కదా. అన్నల ముందు గుంటలో పడేసేశారు, అసూయపడ్డారు. ఆ తర్వాత ఎందుకు లేరా ఇక్కడ దీనిలో చెడిపోవడం లేపి మళ్ళీ అమ్మేసేశారు, ఐగుప్తుకు అమ్మేసేసారు. అక్కడికి వెళ్ళిపోతే ఐగుప్తు ఫరో దగ్గర ఒక మరి చేయని నేరానికి మరి జైలు పాలయ్యాడు. అక్కడ కూడా విడిచిపెట్టాడా దేవుడు, బయటికి తీసుకొచ్చాడు. తీసుకురావడమే కాదు, మరి ఇక్కడ ఏంటి ఐగుప్తుని వెళ్ళేటువంటి ఏంటిది. కాబట్టి దేవుడే కానీ నన్ను ఇక్కడ తీసుకు పంపలేదు, ఆయన నన్ను ఫరోకే తండ్రిగా, అక్కడ ఒక ప్రధానమంత్రిగా ఒక మెయిన్ పొజిషన్లో తను ఉంచి నువ్వు ఇవన్నీ చూసుకో అని చెప్పేసి అంత ఫరో ఇచ్చేటువంటి స్థాయికి తీసుకుని వెళ్ళి ఎంత ఆశ్రదించాడో చూడండి ప్రేమేంటంటే వాళ్ళారా. అంతేకాదు ఏమంటున్నాడు, నన్ను ఇక్కడ ఏలికగా నియమించాడు, నేనే దీని అంతటిని ఏలుతూ ఉన్నాను. అంతగా మీరు త్వరగా వెళ్ళి నీ తండ్రి దగ్గరకు వెళ్ళి అతనితో నీ కుమారుడు యోసేపు బతికే ఉన్నాడని చెప్పండి, అక్కడ ఉన్నాడని చెప్పండి, మీరు అందరూ వచ్చి. అంతేకాదు ఈయన ఎంత వాడుకున్నాడు, నువ్వు ఆశీర్వాదకారణంగా, నిన్ను ఆశీర్వదించడమే కాదు, ఏమన్నాడు, నిన్ను ఆశీర్వాదకారకుడిగా చేస్తాను అన్నాడు. మనల్ని ఆశీర్వదించడమే కాదు, ఆత్మీయంగాను శారీరకంగాను అన్ని విషయాలలో. దేవుడు నమ్ముకున్నంత మాత్రాన పేదలంగా ఉండాలని దేవుడు అనడం, అనుకోడు కూడా. మనకి ఏది అవసరం ఆయన ఇస్తాడు, మనకి ఏది అవసరం ఆయన ఇస్తాడు. ఆయనకు తెలుసు, ఆయన మీద ఆయన ఆధారపడుతున్నాం కాబట్టి, ఆయన ఆనుకున్నాం కాబట్టి, మన జీవితం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన తెలుసు, ఆయన ఇస్తాడు. అలాగే మనం పేదవాళ్ళంగా అడుక్కునే వాళ్ళగా ఎప్పుడు ఉంచడం. రాజులకు రాజు గొప్ప దేవుడు బిడ్డలం కదా మనం. ఇక్కడ ఎందుకు ఉంచుతాడట చూడండి, గుంటలో పడేసిన ఆయన్ని ఏలికగా చేసేసాడు. అంతేకాదు ఇక్కడ ఆదికాండంలో మనం చదువుకున్న వాక్యంలో ఏమంటున్నాడు, నువ్వే గొప్ప జనంగా చేదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. మనల్ని ఆశీర్వదించడమే కాదు, మనమే ఇతరులకు ఇంకా ఆశీర్వాదంగా ఉంటాం అనమాట. చాలా బ్లెస్సింగ్. నువ్వే ఆశీర్వాదం ఇచ్చేవాడుగా అలా చేస్తాడు దేవుడు. నీ దేవుడు అంత గొప్పవాడు, అంత సమర్థుడు. మనల్ని ఒక ఆశీర్వాదంగా చేశాడు. మన అంతేనా, గుంటలో పడేసిన ఆయన్ని ఇక్కడ ఏలేవాడిగా చేయటమే కాకుండా వాళ్ళకి నీళ్ళు దానం తీసుకొచ్చేసేయండి, మీరందరూ వచ్చేసేయండి, ఐగుప్తుకు వచ్చేసేయండి, మీకు ఇక్కడ ఒకటి గోషాన ఒకటి ఏర్పాటు చేస్తాను, అక్కడ వాళ్ళ కోసం ఒక విలేజ్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ రప్పించుకుని అక్కడ పెట్టుకుని, అంటే ఆశీర్వాదంగా చేశాడు దేవుడు. ఏమిటంటే వాళ్ళారా, ఎప్పుడైతే నువ్వు దేవునికి ఎక్కడ
పరిశుద్ధంగా జీవించే విషయంలో, బయటకు వచ్చే విషయంలో అంత. మరి యోసేపు జీవితాన్ని మనం చాలాసార్లు మనం ధ్యానం చేశాం గతంలో. మరి అక్కడ పోతిఫరు భార్య మరి మీద పడి ఇచ్చేసిన పాపం చేయమనినప్పుడు, అమ్మో నేను ఇంత దుష్కార్యం నేను ఎట్టా చేస్తాను అని చెప్పేసి పరిగెత్తాడు, బయటికి వెళ్ళిపోయాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పాపాన్ని దూరంగా పారిపోయాడు. ఇందాక మనం చాలాసేపు మాట్లాడుకున్నాం పరిశుద్ధంగా ఉండాలి, సపరేటెడ్ లైఫ్ కలిగి ఉండాలని. మరి అవకాశం వచ్చినప్పుడు అమ్మో నాకు అని అనుకోలా. యవ్వన బిడ్డ ఆయన దేవుడి కోసం నీ భర్త ఫరో ఆయన అధికారి నిన్ను తప్ప అన్నిటినీ నాకు అప్పగించాడు. అమ్మో నేను ఎంత దుష్కార్యం నేను ఎంత చేస్తాను అని భయపడ్డాడు కనుకనే బయటికి పోయాడు కనుక దేవుడు చూడండి అక్కడ జైల్లో ఉన్న సరే విడిచిపెట్టాడా, బయటికి తీసుకొచ్చి ఆశ్చర్యంగా ఏలికగా చేయటమే కాకుండా ఇతరులకు తను ఎవరైతే గుంట్లో పడేశారో తన అన్నలు ఎవరైతే తన నష్టాన్ని కోరుకున్నారో వాళ్ళందరికీ ఈయనే ఒక ఇదిగా ప్రభువుగా చేశాడు. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళ దేవుని కోసం మనం విశ్వాసంతో భయముతో సపరేటెడ్ లైఫ్ కలిగి దేవుని బిడ్డలు మనం చెప్పుకోవటానికి యోగ్యత కలిగి ఆ యొక్క జీవితాన్ని జీవించడం దేవుడు విడిచిపెట్టాడు. తప్పకుండా మనల్ని ఆశ్రయించడం కాదు, మనల్ని కూడా ఆశీర్వాదకారకులుగా చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. కాబట్టి నీవు నా సేవకుడుకు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని నీవు పోవు చోటనెల్లా నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసేదను. ఇక్కడ దావీదు కూడా అంతే కదా, గొర్రెలు కాసుకునేవి. ఇక్కడ సమూయేలు గారు మరి సౌలు గారు అయిపోయిన తర్వాత మరి యెషై కుమారుడిని అభిషేకించాలని దేవుడు చెప్పినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ అన్న తమ్ముళ్ళు పెద్ద పెద్ద ఆజానుబాహులు వచ్చినప్పుడు వీడి కాదు అని అంటాడు దేవుని ఆత్మ. అప్పుడు ఏమంటాడు, ఇంకెవరన్నా ఉన్నారా నీకు పిల్లలు యెషయా అంటే ఒకడు ఉన్నాళ్ళండి చిన్నోడు, ఆడు గొర్రెలు కాసుకుంటున్నాడు పొలంలో, అక్కడ గొర్రెల దగ్గర ఉన్నాళ్ళే అంటే తండ్రి కూడా అతన్ని గుర్తించి ప్రేమగా చిన్నోడు ఉన్నాడండి మావాడు చాలా మంచోడు చాలా అందగాడు అని చెప్పలా. ఒకడు ఉన్నాళ్ళండి గొర్రెలు కాసుకుంటాడు అన్నంత తక్కువగా మాట్లాడు. అయినను ప్రేమేంటంటే వాళ్ళారా దేవుని కోసం నువ్వు జీవించినప్పుడు అక్కడేమో మన మహారాజు గారు ఆయన దావీదేమో గొర్రెలు కాసుకుంటూ చక్కగా దేవుని స్తుతిస్తూ అక్కడ ఆ పియానో వాయించుకుంటూ దేవుని స్తుతిస్తూ రకరకాలుగా ఆయన స్తుతిస్తూ దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఒకవేళ ఆనందములు వీళ్ళందరూ చాలా ఆజానుబాహులు అయి ఉండొచ్చు, చాలా ఇది కలిగి ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో లేరు. ఆయన దేవుని దృష్టిలో ఉన్నాడు అంటే దేవుణ్ణి హత్తుకున్నాడు, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. పొలాల్లో అక్కడ పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అంటే దేవుని ఇది ఆయన ఎరిగినవాడు. నేనేమంటున్నానంటే ఈ లోక సంగతులు ఈ లోకంలో మరి డెవలప్ అయిపోవాలి అది వీటికంటే కూడా దేవునితో మనం సాంగత్యం కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనం సంబంధం కలిగినప్పుడు, ఆయన స్తుతించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు మన జీవితాల్లో మనల్ని ముందుకు తీసుకుని హెచ్చించే దేవుడు, గుర్తించే దేవుడు. తండ్రి గుర్తించకపోవచ్చు, సోదరులు అక్కడ గుర్తించలేదు యోసేపుని, అయినా సరే ఇక్కడ తండ్రి కూడా ఇక్కడ తనది గుర్తించలేదు. ఆయన దేవుడిని గుర్తిస్తున్నాడు. ప్రేమేంటంటే వాళ్ళు ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడతావో, దేవుణ్ణి కలిగి ఉంటావో, ఆయన్ని స్తుతిస్తూ ఉంటావో, ప్రభా నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటో అదే జరగాలి ప్రభా నీకు వందనాలు అని ఆయన స్తుతిస్తూ ఉంటావు. ప్రభా నా లైఫ్ని ఎంతగా దీవించావు అయ్యా, ఎంతగా ఆశీర్వదించావు అయ్యా, నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అయ్యా, నేను నా నుండి నీవేం కోరుకుంటున్నావు, నేనేం చెయ్యాలి, నేను ఎక్కడ ఉండాలి, నేను ఎలా ఉండాలి అని నువ్వు దేవుణ్ణి అడిగితే, అలాగ దేవునితో సంబంధం కలిగి ఉంటే, అలాగ దావీదులాగా ఆయన స్తుతిస్తూ ఉంటే దేవుడు ఎంత హెచ్చించాడో చూడండి. అప్పుడు ఎప్పుడైతే పిలిపించండి అని అన్నారు, యెషయా పిలిపించాడు, యెహోవా వచ్చేసాడు మనడు. వచ్చేసినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే,
ప్రేమేంటంటే వాళ్ళ దేవుని దృష్టిలో మనం ఉండాలి. ఆయన కోరుకునే జనాంగంగా మనం ఉండాలి. ఆయన ఇష్టపడే బిడ్డలంగా మనం జీవించాలి. మన జీవితం విలువైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమేంటంటే వాళ్ళ ఒకవేళ వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, ఆ పొలంలో నన్ను వదిలేశారు, గొర్రెల దగ్గర వదిలేశారు, వాళ్ళందరూ ఇంట్లో ఉంటున్నారు అనుకుంటున్నావేమో. అలా అనుకోవద్దు. అక్కలా దేవుడు నీతో ఉంటే చాలు, దేవునితో నువ్వు ఉంటే చాలు. దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ఇక్కడ కూడా చూడండి, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాను, నువ్వే ఆశీర్వాదంగా ఉంటావని చెప్పాడు కదా అబ్రాహాముతో. అలాగే ఈయన్ని కూడా తీసుకొచ్చి గొర్రెల దొడ్డ ఉన్నవాడిని రాజుగా చేశాడు. ప్రేమేంటంటే వాళ్ళారా, మన జీవితాల్లో కూడా అందుకే అప్పుడు అక్కడ అంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట వాడుతున్నాడు. 18వ వచనం, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించక నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఎంత హెచ్చుగా చేసినదంతా ఇన్ని దృష్టికి కొంచెం అంటే నేను ఏ పాటి వాడినయ్యా, నన్ను ఎంత ప్రేమించావు, నన్ను నా కుటుంబం ఎంత హెచ్చించావు అని చెప్పేసి దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళారా, మనల్ని మరి దేవుడు ఆశీర్వదించడమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగా కూడా చేస్తారు అని మనం దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అంతేకాదు, ఎక్కడికి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు, నేను చెప్పినట్టే చెయ్యి అన్నప్పుడు అలాగ ముందుకు వెళ్ళినప్పుడు అబ్రహాముని అక్కడ తీసుకుని వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, 12:4 అబ్రహాము యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అంటే ఇంతగా మరియు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పినట్టే. చూడండి, దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తున్నాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాడు. దేవుడు మనతో ఏం చెప్పాడో అది చెయ్యాలి మనం. అది అందుకే ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఏం చెప్తే అది ఇంకా రానున్న దినాల్లో మనం చూద్దాం. ఇక్కడ చూస్తే చూడండి, ఆ దేవుడు అబ్రహాంతో చెప్పిన ప్రకారము వెళ్ళాను అనగా దేవుని మాటకు లోబడి మనం ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనంలో కూడా చూస్తే ఏమనంటుందంటే దేవుని వాక్యంలో, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేసెను. ఎవరు? నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తూ చేశాను. ఇక్కడ కూడా మనకి ఆదికాండంలో మనకు కనపడుతున్న పితరుడు నోవహు కూడా అలాగే దేవుడు ఏం చెప్తే అదే చేశాడు. ఆ దినాల్లో మనుషులందరూ మరి దేవునికి దూరమై మరి పాపానికి లోనై మరి భయంకరమైన స్థితిలో ఉన్నారు. దేవుడు నోహతో సమస్త శరీరం మూలంగా భూమి ఇలా ఉండిపోయింది కాబట్టి నా సన్నిధిని ఇటుక అంతం వచ్చేసింది, ఇదిగో వారిని భూమికి నాశనం చేదును, చితిసారి ఇవన్నీ ఇక భూమిని అంతా కూడా నాశనం చేసేస్తాను, పాపం మరి ఎక్కువైపోయింది అని చెప్పినప్పుడు నోవహు దినాలలో నోవహుకి ఏం చెప్పాడంటే ఏమంచావు చూడండి, 14 వచ్చి చితిసారకపు మ్రాణుతో నీ కొరకు ఓడం చేసుకొనుము, ఆరాలు పెట్టి చేసుకో, ఇలా చేసుకో, అలా చేసుకో అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అంతేకాదు నీ ప్రతి జాతి పక్షి మరియు తినుటకును 21 మరియు తినుటకును నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికి ఆహారం. అంటే అన్నీ ఎట్లా చెయ్యాలి, ఓడని ఎలా తయారు చేయాలి, ఎన్ని అరలు పెట్టుకోవాలి, ఎటువంటి మానుతో చేయాలి, ఎటువంటి చెక్కతో చేయాలి, ఎట కీలు పోర్చాలి, అవన్నీ కూడా చెప్పి మరి జంతు అన్నిటినీ రెండుగా పెట్టేసేసుకో అన్నప్పుడు ఏమైతే చెప్పాడో దేవుడు ఏమైతే చెప్పారో నోవహు గారు అలాగే చేశారు. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు మరి వస్తుందని చెప్పారు కదా జలప్రళయం, అలాగే వచ్చింది. వాళ్ళ కుటుంబం నోవహు తన కుటుంబం మాత్రము ఆ యొక్క ఓడలో ప్రవేశించి వారు మాత్రమే మిగిలారు. అందరూ కూడా అంతమైపోయినట్టుగా మనకి దేవుని వాక్యం సెలవిస్తాం. ప్రేమేంటంటే వారా, ఆ నోవహు దేవుడు చెప్పినట్టే చేశాడు. అలాగే రక్షణ ఓడ సిద్ధపరచుకున్నాడు, తను రక్షించబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించాడు, అలాగ వచ్చే విపత్తు నుండి తప్పించుకున్నాడు. అలాగే దేవుడు చెప్పినట్లే చేశాడని దేవుని వాక్యం సెలవిస్తాం.
కాబట్టే విడుదల పొందాడు, రక్షణ పొందాడు రాబోయే ఉగ్రత నుండి. ప్రేమేంటంటే వాళ్ళ రక్షణ ఓడను మనం ఎక్కటమే కాదు, మన కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకుని రక్షణ ఓడలో ఎక్కించేటట్టు బాధ్యత నీది. నోవహు చెప్పాడు, ఇదిగో నీ బిడ్డలని వారి కోడళ్ళు అందరూ కూడా అందరూ కూడా దేవుని దానిలో ఓడలో ప్రవేశించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలా చేశాడు, దేవుడు చెప్పినట్టే చేశాడు అని చెప్పి మనం దేవుడు చెప్పినట్టే చేస్తే మనం రక్షణ ఓడను కాపాడుకోవడమే కాకుండా మన కుటుంబం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. వాగ్దాన ప్రకారంగా ప్రార్థనాపూర్వకంగా నీ కుటుంబాన్ని కూడా రక్షణ ఓడలో ప్రవేశించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాదు చూడండి, ఆయన చెప్పినట్టే చేశాడు. యెహోషువ గ్రంథంలో కూడా చూడండి, యెహోషువ 11వ అధ్యాయంలో కూడా చూస్తే, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే 15వ వచనములో చూడండి, యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను, యెహోషువ అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అన్నీ కూడా ఒక్కటి కూడా విడకుండా చేశాడు. అంటే మోషేకి తెలియజేశాడు దేవుడు ఆయన ఆ పద్ధతులన్నీ ఎలాగ ఈ జనాంగాన్ని నడిపించాలి. ఆ తర్వాత మోషే యెహోషువకు చెప్పాడట అన్నీను. యెహోషువ ఎలా చెప్పాడో అలాగే చేశాడు. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నాడో అది చేయటానికి మనం ఇష్టపడాలి, దేవుని మాట అయిన ముందుకు వెళ్ళాలి. 2వ రాజుల గ్రంథంలో కూడా 18వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను, కావున యెహోవా అతనికి తోడుగా ఉంది. లోబడి దేవుడు ఏదైతే చెప్తాడో, ఇంక హిజ్కియా కూడా తన యొక్క జీవితంలో ఎలాగ చేశాడు, అతడు యెహోవాను హత్తుకొని సమస్త విషయాలలో కూడా ఆ దేవుడు మోషే ఆజ్ఞలను పాటిస్తూ అన్ని దేవుడు ఏం చెప్పాడో ఆ విధంగానే ముందుకు వెళ్ళాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయంలో కూడా చూస్తే చూడండి, 19వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోను యెరూషలేములోను యూదా దేశం తర్వాత అన్యజనులంతా కూడా మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. అంటే లోబడుట. దేవుని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, దేవుడు ఏం చెప్పాడో అదే. చూడండి, ఇక్కడ కొత్త నిబంధన స్థలానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా పౌలు గారు ఏమంటున్నాడు, దేవుడు పరిశుద్ధాత్ముడు నాకు ఏదైతే తెలియజేశాడో, అగ్రిప్పరాజా ఇదిగో నాకు ఏదైతే దేవుడు తెలియజేశాడో దాన్ని చేయడానికి ఏమాత్రం వెనుతీలా, ఆయన ఆత్మకు లోబడి ఆయన వాక్యానికి లోబడి ఇదిగో ఇలా వెళ్ళాను ఆయన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. దేవుడు నిన్నేమని ప్రేరేపిస్తున్నాడు, ఏం భారం పెడుతున్నావు? చాలామంది దేవుని సాగు పిలుస్తూ ఉంటాడు, దేవుడు భయపడిపోతారు. ఏమి భయపడదు, పిలిచిన వాడు నమ్మకమైన వాడు. ప్రేమింటి వాదారా 38 years ఆ మ్యారేజ్ అయినప్పుడు మేము అప్పటి నుంచి మాకు పిలుపు మీకు తెలుసు. ఆయన నోబెల్ కాలేజ్ లెక్చరర్గా, నేను బిఎడ్ టీచర్గా చేస్తున్నప్పుడు మమ్మల్ని సేవకు పిలిచారు ప్రభు. మీ చిన్న ఉద్యోగాలు వదిలిపెట్టి నన్ను వెంబడించండి, నా ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నారు, వారి రక్షణ కొరకు మీరు ప్రయాసపడాలని ప్రభు మాతో చెప్పినప్పుడు ఆయనకు మేము అవిధేయులము కాక, ఒకేలా దేవానికి వందనాలు, మీరు పిలవటమే మాకు భాగ్యం. ప్రిమినెంట్ వారు మరొకసారి మేము దేవుని సేవ పిలుపు ఉన్నవారిని నేను హెచ్చరిస్తున్నాను, ఆయన పిలవడమే మనకు భాగ్యం. ఆ దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉంది మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో, ఆయన కొండ ఎక్కి ఆయనకి ఇష్టమైన వారిని పిలువగా. ఆయన కొండెక్కి చూసినప్పుడు మనం ఇష్టమయ్యాం, నువ్వు ఇష్టమయ్యావు, నువ్వు కావాలనుకుంటున్నాడు. ఇదిగో ఆత్మలు రక్షించాలంటే, నా ప్రతినిధిగా ఈ లోకంలో ఉండాలంటే, నా పని చెయ్యాలంటే, ఈ బిడ్డ అయితే నాకు పనికొస్తాడు, ఏమైతే నాకు పనికొస్తుంది అని ప్రభుని పిలుస్తూ ఉన్నాడు. కానీ నువ్వు చేసుకున్నావు, అమ్మో ఎలా బతకాలి, అమ్మో ఎలాగా ముందుకెళ్ళాలి, భయపడక్కర్లేదు. మేమనుకున్నాం పెద్ద లెక్చరర్, పెద్ద టీచర్, పెద్ద ఉద్యోగాలు. కానీ అన్నారు ప్రభు అన్నారు, మీ చిన్న ఉద్యోగాలు వదిలిపెట్టి నన్ను వెంబడించండి అన్నాడు. మన దృష్టిలో అవి పెద్దవి, కానీ దేవుని దృష్టిలో అవి చిన్నవి. ప్రభు చెప్పారు, కాబట్టి భయపడుకుని నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించదను.
ఇవాళ 35 years దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలే. మేమే కాదు ప్రభా, ఇంత గొప్ప సేవ మా బిడ్డలు కూడా చేయాలని, మా ముగ్గురు బిడ్డలు, ముగ్గురు బాబులను దేవునికి సమర్పించినప్పుడు 2 బిడ్డల దేవుని సేవకులుగా ఈ దినం పరిచర్య చేస్తున్నాం. ఏమిటంటే వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. పిలిచినవాడు నమ్మకమైన వాడు. ఆయన పోషిస్తాడు. నేను పోషణాధారం అని మాట్లాడాడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించని మాట్లాడాడు. అలాగే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన. ఈ దినం వరకు కూడా ఎప్పుడు కూడా ప్రభు మమ్మల్ని విడిచిపెట్టలే. కాబట్టి దేవుడు పిలుస్తున్నాడేమో, దేవుడు నేను రమ్మంటున్నాడేమో. అమ్మో, ఈ ఉద్యోగం వదిలిపెట్టి నేను ఎట్టా వెళ్ళగలను, అమ్మో నేను ఎలా పరిచయం చేయగలను, నేనేం మాట్లాడగలను, నేనేం మాట్లాడగలను, నత్తివాడిని మోగవాడిని. భగత్ సింగ్ గారు కూడా, నేను నత్తివాడిని కాదు, నువ్వే నాకు కావాలి. కాబట్టి ఏమిటంటే వాళ్ళారా, దేవుడు పిలిస్తే నెగ్లెక్ట్ చేయకూడదు. లోబడి పౌలు అంటున్నాడు, నీ దర్శనమునకు నేను అవిధేయుణ్ణి కాక లోబడి ముందుకొచ్చాను ఇదిగో అని చెప్పేసేసి, మరి ఆయన దర్శనం అవిధేయం కాకుండా ముందుకు వెళ్ళాను అని చెప్పేసి, దేవుడు దర్శనం ఇస్తున్నాడేమో, దేవుడు పరిచర్యకి పిలుస్తున్నాడేమో, దేవుడు ఆయన బిడ్డగా ఉంటాకి పిలుస్తున్నాడేమో, ఏమాత్రం వెనుకాడొద్దని ప్రియులారా నేను 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే నువ్వు కావాలయనికి, మనం కావాలయనికి. లోకం నశించిపోతా ఉంది, ప్రభు త్వరగా రాబోతూ ఉన్నారు, అనేకులు ఇంకా రక్షణ పొందాలి. మరి కాబట్టి వాళ్ళ రక్షణ కొరకు మన వంతు మనం ప్రయాసపడవలసిన వారంగా ఉన్నాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇప్పుడు చూస్తే 8వ వచనంలో చూడండి, ప్రేమేంటి వాళ్ళ వాక్యం సెలవిస్తా ఉందంటే, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అన్న తర్వాత నిరంతరము నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన మహింపరిచిన ప్రకారం నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాను. శరీరధారి అయిన దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చివరికి మన యేసుప్రభు వారే మనకు మోడల్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ప్రార్థనలు యాచనలు ఆయన మెల్కీసెదెకు క్రమం చొప్పున అప్పగించుకున్నాడు. ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు కుమారుడిగా. ఆయన లోకానికి ఎందుకు పంపాడో అది చేయడానికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు, లోబడ్డాడు. కనుకనే ఈ రక్షణ కార్యం జరిగింది. కనుకనే మనం రక్షణ పొందాం. ఇది కనుకనే ఆ దేవుడు పంపిన ఉద్దేశం నెరవేరింది, తండ్రి పంపిన ఉద్దేశం నెరవేరింది. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, దేవునికి లోబడి మనం మరి జీవించాలి. అదే అబ్రహాం విశ్వాసం గురించి మనం దీన్ని మాట్లాడుకుందాం అని మొదలు పెట్టాం కదా. అబ్రహాం కూడా ఆయనకు లోబడి, ఆయన ఎలా చెప్తే ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. కాబట్టి దేవునికి లోబడి ఆయన చిత్తానుసారంగా మరి దేవునికి రక్షణ పొందిన తర్వాత నువ్వు చాలా విలువైన వాడవని, విలువైన దానివని, మరి లోకం నుంచి బయటికి వేరుపరచబడిన జీవితం జీవించాలని మనం మాట్లాడుకుంటా వచ్చాం. అప్పుడే దేవుడు మరి మనల్ని వాడుకుంటాడని మనం మాట్లాడుకుంటా వచ్చాం. మన యొక్క ప్రయాణం ఎక్కడికి అంటే పరలోక పట్టణానికే మనం మాట్లాడుకుంటా వచ్చాం. మన పరలోక పట్టణం చేరడానికి అది సామాన్యంగా లేదు. మనం బంగారు వీధులు మన కోసం ప్రభు కడుతున్నారని మాట్లాడుకుంటా వచ్చాం. ఆ తర్వాత చూస్తే అవన్నీ మనం పొందుకోవడానికి దేవుని చిత్తములోనే, మన ఇష్టానుసారం కాకుండా ఆయన ఎల్లమన్న ప్రకారం, ఆయన చేయమన్న ప్రకారం మనం చేసి ముందుకు వెళ్ళినప్పుడు అలాగా ఆయన వంతులో మనం నిలబడగలమని, మన వంతులో మనం నిలబడగలమని మనం మాట్లాడుకుంటా వచ్చాం. కనుక ఏమిటంటే వాళ్ళ అబ్రహాంకి ఇచ్చినటువంటి విశ్వాసము, విధేయత, యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చిన విశ్వాసము, విధేయత మనకు కూడా దయచేసి మా దేవుడు ఏమైతే పిలుస్తూ ఉన్నాడో, ఏమైతే దర్శనం ఇస్తూ ఉన్నాడో, ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఏమైతే గైడ్ చేస్తూ ఉన్నాడో, ఆయన కృపలోకి, ఆయన ఇష్టంలోకి వెళ్ళి ఆయన చిత్తము చేయడానికి మరి రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆయనతో కూడా ఉండాలని కోరుకుంటూ నా చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రేమగల తండ్రి, మా ప్రియమైన ప్రభువా, మీ ఘననామమునకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. అబ్రహాం జీవితాన్ని చూడటానికి సహాయం చేశారు. ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. మేము కూడా మా పితరుల వలె ప్రభా నీకు లోబడి ఈ విశ్వాస ప్రయాణంలో మేము నడిచినప్పుడు నాయన, మీరు మా ఎడల ఎంతో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటారు కనుక వాటన్నిటినీ మీ చిత్తం, మీ సంతోషం నెరవేర్చడానికి ఇదిగో ప్రభు మేము లోబడి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ నాయనా నీకు వందనాలు చెల్లిస్తూ అంతవరకు నమ్మకంగా మేము కొనసాగటానికి సహాయం చేయి. ఉదయాన మీరు వస్తారు, మమ్మల్ని తీసుకుని వెళ్తారు, పరలోక రాజ్యం మా కోసం కడుతూ ఉన్నారు.
నాయనా నీకు వందనాలు, అక్కడే సదా ఉంచుకుంటారని మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులను దీవించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.